థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. ఈ పవర్ క్యాంప్ 1 చేసుకున్నామంటే ముఖ్య కారకులు ఎవరో తెలుసా మనందరికీ? చెప్పండి, మీ నోటితో చెప్పాలి గట్టిగా. ఎస్, మిస్టర్ అండ్ మిసెస్ లక్ష్మీ కృష్ణార్జున్ సార్, యూసిడి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. మరి వారికి సన్మానానికి మరి సత్కరించుకోవడానికి మనకు అవకాశం దక్కింది. మై గ్రేట్ అప్లైన్, మనందరి అప్లైన్ మిస్టర్ యూసిడి లక్ష్మీ కృష్ణార్జున్ సార్ని నేను హార్ట్ఫుల్ గా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. ఐ విష్ యూ హార్టీ వెల్కమ్ అంటూ మీరందరూ కూడా చప్పట్ల ద్వారా ఈ రోజు మనం అద్భుతమైన అలాంటి గొప్ప గొప్ప లీడర్స్ ద్వారా మరి నేర్చుకున్నామంటే మరి యొక్క కృష్ణార్జున్ సార్ యొక్క జర్నీ. వెల్కమ్ సార్, వెల్కమ్. ఓకే అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. మరి మరి ఇక్కడ ఈ పవర్ అకాడమీ అధినేతలు నిజంగా మన అందరికీ కూడా గొప్ప వరం అండి. చాలామంది గ్రేట్ లీడర్స్ అందరినీ కూడా తయారు చేసినటువంటి ఘనత మరి రాజేష్ సార్ కల్పాల, అలాగే నాగేందర్ సార్, అలాగే దేవకి మేడం గారికి మనస్ఫూర్తిగా మేము పాదాభివందనాలు చేస్తూ వారి చేతుల మీదుగా ఈ యొక్క సన్మానాన్ని చేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను సార్. ఐ విష్ యూ హార్టీ వెల్కమ్ ఆన్ టు ద డాష్. ప్లీజ్ సార్, ప్లీజ్ వెల్కమ్. శక్తిగా ఎదిగి మరి మనందరికీ కూడా మంచి నాలెడ్జ్ ఇప్పించి మనం కూడా సక్సెస్ బాటలో నడవాలని కోరుకున్నటువంటి వ్యక్తికి జరుగుతున్నటువంటి ఈ సన్మానానికి మీరందరూ కూడా గ్రాండ్ గా మరి చక్కగా ఎంకరేజ్ మీ చప్పట్ల ద్వారా తెలియపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, కమాన్. అలాగే దేవకి మేడం గారి చేతుల మీదుగా లక్ష్మీ మేడం గారికి మరి చక్కగా పూల అలంకరణ జరుగుతుంది, పూలమాల అలంకరణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. మరి అలాగే దృశ్యాలు వద్ద కమాన్ కమాన్ చక్కగా ఎంకరేజ్ చేయాలండి. ఎవరైతే గట్టిగా మనస్ఫూర్తిగా మనం అభినందించామో మన అందరికీ కూడా ఇక్కడికి వచ్చి అటువంటి రికగ్నిషన్ పొందే అవకాశం. నిజంగా మరి నాకు ఒకప్పుడు మైక్ తీసుకుంటే అవకాశం మనసు పూర్తిగా నమ్మండి. కార్యక్రమం మరి గ్రేట్ లీడర్స్ రాజేష్ సార్కి, నాగేందర్ సార్కి, అలాగే దేవకి మేడం గారికి మనందరి తరఫున కూడా మరి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. నిజంగా ఒక గ్రేట్ జర్నీ అండి, గ్రేట్ సక్సెస్. మన అందరం కూడా ఇక్కడ ఉన్నామంటే మరి నిజంగా ఆయన పడిన శ్రమ, కృషి, పట్టుదల అన్నీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈ రోజున సక్సెస్ బాటలో నడుస్తున్నటువంటి అవర్ గ్రేట్ అప్లైన్ మిస్టర్ కృష్ణార్జున్ సార్కి మనస్ఫూర్తిగా మనందరం కూడా అభినందనలు తెలియజేస్తాం. కృష్ణ సార్, కృష్ణ సార్, కృష్ణ సార్, ప్లీజ్ వెల్కమ్ అంటు ద డయాస్ ప్లీజ్. కొంచెం సార్ కొద్ది బ్యాక్ ప్లీజ్. ఓకే, మరి ఎంతో ఎంతో గ్రాండ్ గా జరుగుతున్నటువంటి యొక్క సన్మానం ధన్యవాదాలు. మరి మీ అందరూ కూడా చప్పట్ల ద్వారా వారిని ఆ దంపతుల్ని ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంకరేజ్ చేయాలి అందరూ కూడా ఒకసారి గట్టిగా. ఎస్ ఎస్, మనం ఏదైతే ఇస్తామో అది ఖచ్చితంగా మనకు తిరిగి వస్తుందండి. ఇది ప్రకృతి ధర్మం, ఆచరించాలి అందరం కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ లీడర్స్. చేద్దాం. ఓకే, మరి భారతీ మస్తానరావు గారి దంపతులు వారి యొక్క అప్లైని థ్యాంక్ యూ భారతీ మస్తానరావు గారు అండ్ అంజలి గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి కృష్ణార్జున్ సార్కి 1 మినిట్ వారి యొక్క హార్ట్ఫుల్ మూమెంట్ని పంచుకుంటారు మనతో. ఫ్రెండ్స్, ఒక మాట చెప్తాను. నిన్న ఈరోజు ఎవరైతే కొత్తగా వచ్చారో ఫస్ట్ టైం
ఎవరైతే ఈ పవర్ క్యాంపులో 2 days ఫస్ట్ టైం ఎవరైతే అటెండ్ అయ్యారో బలంగా నిర్ణయం తీసుకుంటారు, అందులో డౌట్ లేదు. తీసుకున్నారు అందరూ? ఎంత బలంగా తీసుకున్నారు? సూపర్ బర్త్డే. ఈ ప్రధాన ఉద్దేశం కూడా అదే. ఈ పవర్ క్యాంపు జూలై నెలలో పెట్టడానికి చాలామంది అనుకోవచ్చు, వర్షాకాలంలో పెట్టారేంట్రా బాబు, ఇన్ని వర్షాలు ఏంట్రా బాబు అనుకోవచ్చు. అవునా కదండి? ఇది జూలై నెల. రాబోయే డిసెంబర్కి ఫైర్ క్యాంప్ జరగబోతుంది మన పవర్ అకాడమీలో. ఫైర్ క్యాంపులో ఇంకొక మీకేంటంటే గ్రో జరగటానికి ఇది కారణం ఏంటంటే, మేము 6 నెలల ముందుగానే ఎందుకు ప్లాన్ చేసామంటే, సుమారుగా మనకు అదే ఐడియా. మరి ఫైర్ క్యాంపు జరగటానికి ఎప్పుడు అందులో ఎర్నర్స్ని అచీవర్స్గా చూపిస్తారండి. ఎవరైతే ఇన్కమ్ ఎర్నర్స్ ఉంటారో వాళ్ళు అచీవర్స్గా అక్కడ స్టేజ్ మీద చూపిస్తారు. మన వెస్టేజ్లోకి వచ్చింది, నేను ఎప్పుడు ఒకటి చెప్తాను, వెస్టేజ్లో మనం వచ్చింది దేనికోసం? నో మోర్ మొహమాటం. ఎం ఫర్ మొహమాటం, ఎం ఫర్ మనీ. అర్థమైందండి? వ్యాపారానికి ఉండకూడని మొదటి లక్షణం ఏంటండి? మొహమాటం. వ్యాపారస్తులు మొహమాటం ఉంటుందా? మొహమాటం అస్సలు పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. ఈ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే మొదట మొహమాటాన్ని తీసి ఎక్కడన్నా పడేయండి, దూరంగా పడేయండి, మరి దానికి చూడకండి. ఎస్. కాబట్టి ఇంకొకటి శుభ పరిణామం ఏంటంటే, ఇప్పటి నుంచి మీరు లెక్కేసుకుంటే 5 నెలలు 20 crore క్లబ్ ఎలిజిబుల్ అవ్వాలి. అవునా కదండి? అంటే 5 months మీరు ఇప్పటి నుంచి డెసిషన్ తీసుకుంటే డిసెంబర్లో మీ చెక్ డబల్ అవుతుంది. ఇది మా గోల్. సార్ లక్ష్యం పెట్టుకున్నారు, ఐపీఎల్స్గా 1 lakh ఎర్నర్స్ని ఎక్కువ మంది చూపించాలంటే పవర్ అకాడమీలో మరి మన ఛాలెంజ్ టోటల్ నంబర్ ఆఫ్ ఐపీఎల్స్ 1 lakh ఎర్నర్స్గా మీ అందరినీ క్రియేట్ చేయాలని నేను కృష్ణ గారు ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాం. మేము కాదు, మీరు లక్షాధికారులు అవ్వాలి, మీరు కోటీశ్వరులు అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఐపీఎల్స్గా మన టీంలో మోర్ ఎర్నర్స్ రావాలి. ఈ స్టేజ్ మీద మేము 2-3 కాదు, ఈ స్టేజ్ నిండిపోవాలి మన టీం సభ్యులతోటి. ఇది మా గోల్. మీ సక్సెస్సే మా సక్సెస్. మై టీమ్ ఈజ్ మై స్ట్రెంత్. మీరందరూ 1 lakh ఎర్నర్స్ అవ్వాలి. 1 lakh ఎర్నర్స్ ఈగల్ ఐపీఎల్స్ అవ్వాలి. ఈగల్ ఐపీఎల్స్ కింగ్ ఐపీఎల్స్ అవ్వాలి. ఇక కింగ్ ఐపీఎల్స్ ఈఎంసీ మెంబర్ అవ్వాలి. ఇది మా డ్రీమ్, మా గోల్. వీఆర్ ఆల్ 1 team, 1 dream, 1 goal. మీ సక్సెస్ కోసం ఎప్పుడూ నేను మరి రెడీగా ఉంటాను. ఎస్. ప్రతి నెల కూడా ప్రతి ఏరియాలో ఖచ్చితంగా షెడ్యూల్స్ ఇచ్చి 24/7 మీకు అందుబాటులో నేను ఉంటాం, అలాగే కృష్ణ గారు ఉంటాం. మా సర్వీస్ని ఖచ్చితంగా మీ సక్సెస్ కోసం అందరూ ఉపయోగించుకోండి. మా బెస్ట్ లెవెల్, మాకు ఏదైతే మా గురువులు నేర్పారో, మా సక్సెస్కి ఏ పాఠాలైతే ఉపయోగపడినాయో, ఏటిని మేము అమలుపరిచామో వాటిని మాత్రం మీకు డూప్లికేట్ చేస్తాం. సింపుల్గా కాపీ చేస్తే చాలు, మీరు కూడా సక్సెస్ అవుతారు. కాపీ కొడతా సిద్ధమేనా? కాపీ కొడతాకి సిద్ధమైతే వెస్టేలో కోటీశ్వరం అవడం ఖాయం. ఓకేనండి? మనందరం కూడా ఉండాలి. ఓకేనా? గట్టిగా ఎస్ అన్నో. ఎస్ సార్, మీరు ఏదైతే కోరుకున్నారో ఖచ్చితంగా వీఆర్ కమిట్ ఫర్ అవర్ సక్సెస్, నో డౌట్. అందరం కూడా ఫైర్ క్యాంప్ కల్లా మా సక్సెస్తో, మా చెక్స్తో ఇదే స్టేజ్ పై ఉంటామని మేము మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను.